అవసరానికి తీసుకునే లోన్ కారణంగా ఇబ్బందులకు గురయ్యేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఇబ్బంది పెట్టే యాప్స్ అన్నీ కూడా చాలా వరకు చైనాకు సంబంధించినవి. అయితే ఈ లోన్ యాప్స్ అన్నిటికీ కూడా మెయిన్ టార్గెట్ యూత్ని అప్పుల్లోకి ఇరికించి వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. అవసరాల్లో ఉన్నవాడికి డబ్బు దొరుకుతుందంటే ఆ నిమిషం సంతోషమేగా, కానీ దీనిలో ఇరుక్కొని బయటికి రాలేని వారు ఎంతో మంది ఉన్నారు. బేసిక్గా మనం లోన్ తీసుకోవాలంటే మనం ముందుగా ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మనకి మన డీటెయిల్స్ అడుగుతారు. ఒకవేళ మనం జాబ్ హోల్డర్ అయితే మన శాలరీ అడుగుతారు, మన క్రెడిట్ స్కోర్ చూస్తారు. వీళ్ళు మన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక మనకి లోన్ ఇస్తారు. అయితే ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేకుండానే ఈ యాప్స్లో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తారు. అయితే ఇందులో లీగల్ యాప్స్తో పాటుగా ఇల్లీగల్ యాప్స్ కూడా ఉన్నాయి. బాగా డబ్బులు అవసరం ఉండే వాళ్ళ బలహీనత వీళ్ళ యొక్క బలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా 18 నుంచి 24 సంవత్సరాలు ఉండే స్టూడెంట్స్ మరియు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ వీళ్ళకి టార్గెట్. స్టూడెంట్స్ పాకెట్ మనీ అవసరం కోసం పేరెంట్స్ కి తెలియకుండా ఇలాంటి యాప్స్ లో లోన్ తీసుకుంటూ ఉంటారు. బయట పార్టీ చేసుకునేందుకు కావచ్చు, బయట తిరగటానికి కావచ్చు, ఫ్రెండ్స్ తో సరదాగా గడపటానికి కావచ్చు, ఇంట్లో డబ్బులు అడగలేక ఇబ్బందులు పడుతూ ఈ యాప్స్ లో లోన్స్ తీసుకుంటారు. పైగా ఎలాంటి ఫార్మాలిటీస్ లేని ఈ యాప్స్ అన్నిట్లో కూడా ఈజీగా లోన్స్ దొరుకుతాయి. ఇలా చేయటం వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్నాయి. అది ఎలా అంటే, జనరల్గా మనం లోన్ తీసుకోవాలంటే దానికి ష్యూరిటీ కానీ ఏదైనా అసెట్ని పెట్టాలి, లేదా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు దానికి ష్యూరిటీ పెట్టాలి. అలాంటివి ఏమీ కూడా ఈ లోన్స్ యాప్స్లో ఉండవు. అయితే చాలా మంది 500 దగ్గర నుంచి 10,000 వరకు వారి అవసరాలకు తగ్గట్టుగా అప్పును చేస్తూ ఉంటారు, అది కూడా ఎటువంటి ష్యూరిటీ లేకుండా. కాకపోతే కొన్ని కండిషన్స్ పెడతారు. అవేంటంటే, ఈ లోన్స్ తీసుకోవాలంటే ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన కాంటాక్ట్స్తో పాటుగా మన గ్యాలరీ ప్రతి ఒక్కటి కూడా వాటికి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న వారికి ఇదంతా చాలా సాధారణ విషయంలానే కనిపిస్తుంది. వీరి ఫోన్ యాక్సెస్ మొత్తం వారు ఆపరేట్ చేసే విధంగా ఉంటుంది. ఇదే మనం చేసే ముఖ్యమైన పొరపాటుగా కూడా చెప్పవచ్చు. పైగా ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తారు. లోన్ తీసుకోవడంతో పాటుగా కొద్ది రోజులు గడిచిన తర్వాత తిరిగి కట్టలేక వాళ్ళకి ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. దానికంటూ ఒక డేట్ లిమిట్ ఉంటుంది. లిమిట్ని 1 సెకండ్ లేటుగా మనం డబ్బు కట్టినా ఇంట్రెస్ట్ రేట్ డబుల్ చేస్తారు. కొంతమంది అయితే లోన్ కట్టినా కూడా కట్టలేదు అని చెప్తారు. ఒకవేళ ఈ లోన్ తిరిగి కట్టలేకపోతే 1-2 సార్లు నార్మల్ కాల్స్ చేసి మాట్లాడతారు. ఆ తరువాత నుంచి వారికి అసలు సిసలైన హెరాస్మెంట్ మొదలవుతుంది. ముందుగా లోన్ కట్టనందుకు దారుణంగా మాట్లాడతారు, తర్వాత బెదిరిస్తారు. అప్పటికీ మీ నుంచి మనీ వాళ్ళకి అందకపోతే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని, వీడియోస్ని యాక్సెస్గా మార్చుకొని దాన్ని చాలా దారుణంగా మార్ఫింగ్ చేస్తారు. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి మానసికంగా మీరు కృంగిపోయేలా చేస్తారు. ఇలాంటి హెరాస్మెంట్ తట్టుకోలేక చాలా మంది యువత తన ప్రాణాలను కూడా విడిచిపెట్టారంటే మీరే అర్థం చేసుకోండి. ఇలా స్టూడెంట్స్ తర్వాత వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసేది హౌస్ వైఫ్స్ ని. చాలా మంది హౌస్ వైఫ్స్ తన సొంత ఖర్చుల కోసం హస్బెండ్ కి తెలియకుండా ఇలాంటి యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆఖరికి ఈ లోన్స్ ద్వారా వచ్చే హెరాస్మెంట్స్ తట్టుకోలేక తమ ప్రాణాలు కూడా వదులుకుంటున్నారు. ఉదాహరణకి వరంగల్ కి చెందిన ఒక మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు. ఇంటి అవసరాల కోసం ఆవిడ తీసుకున్న అప్పుకు తిరిగి కట్టలేక ఇబ్బందులకు గురయ్యారు. సో ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి పంపించారు. దీంతో ఆవిడ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా మిగిలారు. విశాఖపట్నం చెందిన ఒక మహిళ 35,000 మాత్రమే లోన్ తీసుకుంది. ఈ యాప్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఇంట్రెస్ట్ ని పెంచి 4 లక్షలు కట్టమని ఆమెను ఇబ్బంది పెట్టారు. తిరిగి ఇవ్వలేకపోయేసరికి ఆమెని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె కూడా మరణించింది. ఇంతేకాదు, ఇలాంటి దారుణాలు ఎన్నో దగ్గరలు జరిగాయి. లోన్ తీసుకోవటం, వాళ్ళు ఇంట్రెస్ట్ ని పెంచడం, తిరిగి కట్టలేకపోవటం, ఆత్మహత్యకు గురి కావడం. సో ఇలాంటి యాప్స్ లో అప్పు తీసుకోవడానికి ముందు కట్టగలమా లేదా అనేది ముందుగానే డిసైడ్ అవ్వండి. చేసే పని ఏదైనా మన ప్రాణాలకి ముప్పు అనుకుంటే దానికి దూరంగా ఉండటమే మంచిది. దట్స్ ఆల్ ఫర్ టుడే.